श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्माकं सर्वेषां सौभाग्यवशात् अस्माकं सुहृन्मणिः विद्वन्मणिः महाकविः बहुषु शास्त्रेषु निष्णातः मधुसूदनः आचार्य पेन्ना मधुसूदनः भाग्यनगरस्थित संस्कृत अकादम्याः निदेशकरूपेण आगतः। इदानीम् अस्माकं सर्वेषां प्रार्थनाम् अङ्गीकृत्य ब्रह्मसूत्र वृत्तिं शङ्करभाष्यसहितम् अस्मान् सर्वान् अपि अध्यापयितुं सन्नद्धः। तदर्थं महान् प्रमोदः जायते। बहुभ्यः वर्षेभ्यः पूर्वम् अस्माकं गुरुचरणाः परमादरणीयाः प्रातस्मरणीयाः पद्मश्रिया विभूषिताः महामहोपाध्याय पुल्ल श्रीरामचन्द्रवर्याः तदानीं तस्मिन् समये एतादृशी व्यवस्था नासीत्। केचन जनाः अत्यन्तम् उत्सुकाः ज्येष्ठाः गुरूणां सकाशं गत्वा तेषां गृहे प्रस्थानत्रयस्यापि क्रमशः एकैकस्य अध्ययनं कृतवन्तः। आचार्याः प्रातःकाले मध्याह्ने वा सायङ्काले वा यदा यदा शिष्याणां कृते अनुकूलः समयः आसीत् तदनुसृत्य ते वदन्ति स्म। तस्मिन् समये अस्मादृशानां कृते तेषाम् अध्यापनं श्रोतुम् अवकाशः न प्राप्तः अनेकेषां कारणानां वशात्। इदानीम् अहं बहुभ्यः दिवसेभ्यः अस्माकं सुहृद्वरं मधुसूदनं प्रार्थयन् अस्मि। यथा कथमपि भाग्यनगरं प्रत्यागतवान्। इदानीम् अस्मान् सर्वान् अपि उद्बोधयितुं प्रार्थितवान्। अस्माकं सर्वेषाम् अपि एवञ्च रवीन्द्रमहोदयः अनन्तकृष्णमहोदयः अनेके विद्वन्मणयः अनेके पण्डिताः ये संस्कृत अकादमीं प्रत्यागच्छन्ति ते सर्वेपि प्रार्थयन्ति स्म। अस्माकं सर्वेषां प्रार्थनाम् अङ्गीकृत्य विद्वन्मणिः मधुसूदनः अस्मान् सर्वान् अपि ब्रह्मसूत्राणि बोधयितुं सन्नद्धः। तदर्थं पुनरेकवारम् अस्माकं सर्वेषां पक्षतः आचार्य पेन्ना मधुसूदनाय स्वागतं ब्रवीमि। समयम् अधिकं न ग्रहीष्यामि। आचार्य मधुसूदन अस्मान् बोधयतु। वयं सर्वेपि धन्याः। धन्योऽस्मि सर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। हरिः ओम्। మన స్వాధ్యాయంలో బ్రహ్మసూత్ర అధ్యయనం కోసం మనందరం పొద్దున్నే మంచి ముహూర్తంలో ఇక్కడ కలుసుకోవడం జరిగిందండి. గురువు గారు ఆచార్య నీలకంఠం గారు ఆశీర్వచనాలతో మనకి ప్రేరణ కలిగిస్తున్నారు. మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా మన సనాతన సంప్రదాయానికి చెందిన ఈ గ్రంథం తాత్పర్యం ఏంటి, అసలు దీంట్లో రహస్యాలు ఏంటి, మన ఇంతమంది భాష్యకారులు ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనకు అందజేసిన ఈ ఆధ్యాత్మిక సంపద ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది నేను చూశాను. దీంట్లో మన రవీందర్ గారు, శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు ఎంతో మంది నిరంతరంగా స్వాధ్యాయం చేస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా స్వాధ్యాయంలో ఉన్న సరే ఒక కొన్ని విషయాలు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారేమో, వారు సో కొంత మనతో ముచ్చటిస్తే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. అది నాకు ఉంది, మనందరికీ ఉంటుంది ఎప్పుడు. సో మన సంప్రదాయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రహ్మసూత్రం అనేది ప్రస్థానత్రయంలో ఒకటి.
ప్రస్థానం అనేది ప్రకృష్ట స్థితి. స్థానం స్థితి, ప్రకృష్ట స్థితి అనేది ఒకటి. ఈ ప్రకృష్టమైన ఒక స్థితికి 3 మార్గాలు. అంటే మనం సాధారణంగా ఇప్పుడు మనుష్య జన్మ కాబట్టి మనుష్య శరీరంలో ఉన్నాం. మనకు ఒక లోక దృష్టి ఉంది. లోక దృష్టి అంటే ఇన్స్టింక్ట్ అంటాం మనం, బేసిక్ ఇన్స్టింక్ట్. సాధారణంగా ఒక ప్రాణికి ఉండాల్సినవి ఆహార, నిద్ర, భయ, మైథున, ఇవి సాధారణంగా ప్రాణికి ఉండాల్సినవి ఉన్నవి. అవన్నీ మనకు ఉన్నాయి కూడా. కానీ మనకు ఇంకొక విశిష్టమైన దృష్టినిచ్చేది శాస్త్రం. శాసనాత్ శాస్త్రం ఇత్యాహు. సో మనకు శాస్త్రం అనేది ఒకటి ఏర్పడింది, వ్యవస్థ. ఇదేం చేస్తుంది అంటే మనకు ఒక విశిష్టమైన దృష్టిని కలిగిస్తుంది. ఈ దృష్టి అనేది ఏంటి? దర్శనం. దర్శనం అంటే సంస్కృతంలో జ్ఞానం. కాబట్టి విశేషమైన దర్శనం అంటే విశేషమైన జ్ఞానం, అది మనకు కలుగుతుంది. అంటే సాధారణంగా మనకు తెలిసేది దాని అంతరార్థం, దాని యథార్థ స్వరూపం, దాన్ని తెలుసుకోవడమే విశిష్ట జ్ఞానం. దీన్ని శాస్త్రాల్లో ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం. జ్ఞానంలో ఏది ప్రకర్ష అంటే సాధారణంగా తెలుసుకోవడం జ్ఞానం అయితే, దానికి సంబంధించిన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. ఉపనిషత్తులో ఈ మాట చెప్పబడింది. ఈ రకంగా ఒక విశిష్టమైన జ్ఞానం, దర్శనం, దృష్టి మన మనుషులందరికీ కలగాలి అని ఒక వ్యవస్థ ఏర్పరిచారు. అది శాస్త్రం. అయితే మరి శాస్త్రాలు ఆయా ఋషుల దర్శనాలు కదా. అంటే ఈ కాలంలో అయినా కొన్ని వేల సంవత్సరాల ముందైనా ఎవరో ఒకరు విశిష్టంగా ఒక తపనతో కొంత సమయాన్ని వెచ్చించి తమ అన్నిటినీ క్రోడీకరించి ఒక పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక విశేషమైన ప్రయత్నం చేస్తారు. దాన్ని తపస్సు అని అంటాం మనం. తపస్సు లేకుండా ఏదీ సిద్ధించదు అని మనకు భాష్యంలో కనిపిస్తుంది, భాగవతంలో కనిపిస్తుంది. నా అతపస్వినో యోగ సిద్ధ్యతి అని యోగ భాష్యంలో చెప్తారు. నా అతపస్విన యోగ సిద్ధ్యతి అంటే ఎవరు తపస్సుని ఆచరించరో వారికి యోగం సిద్ధించదు అని. ఏంటది అంటే తపస్సు అనేది మొదలు. తపస్సు అంటే తపన. తపన పడుతున్నాడు. మనందరం తపిస్తుంటాం, తపన పడతాం. కానీ లౌకిక వ్యవహారాల కోసం. మనందరికీ ఉన్న తపన పేరు కావాలనో, డబ్బులు రావాలనో, మన వాళ్ళు బాగుండాలనో, మనకి ఇంకేదైనా ప్రాప్తించాలనో, ఈ విధంగా మనం తపిస్తుంటాం. కానీ తపించడం అనేది ఒక విశిష్టమైన తత్వాన్ని తెలుసుకోవడానికి, దానితో ఏకీభావం చెందడానికి, మన జీవితాన్ని కృతార్థం చేసుకోవడానికి అయితే అది ఆ తపన తపస్సు అవుతుంది. ఆ తపస్సు ఉన్నవాళ్ళు ఋషులు అవుతారు. ఎందుకు అంటే ఆ తపస్సు ద్వారా వాళ్ళకు ఒక దర్శనం కలుగుతుంది. దర్శనాత్ ఋషి మాహు అని. అంటే మంత్రదర్శనాత్ ఋషయ, ఋషయో మంత్రద్రష్టార. ఎన్ని రకాలుగా చెప్పినా ప్రాచీన సంప్రదాయంలో దర్శనం పొందినవాడు, ఒక విశేషమైన దృష్టిని పొందినవాడు ఋషి. మనకి సంప్రదాయంలో ఎంతో మంది ఋషులు. మీకు బాగా తెలిసిన పేర్లలో వశిష్ఠుడు, గౌతముడు, గృత్సమధుడు, దీర్ఘతమసుడు, విశ్వామిత్రుడు, ఇంకా ఇంకా మేధాతిథి. ఇప్పటి ఋషుల్లో బాదరాయణ, వ్యాస, శుక, నారద, శాండిల్య, ఇలా ఎంతో మంది ఋషుల సంప్రదాయాలు మనకు మన ఇతిహాస పురాణాల ద్వారా తెలుస్తాయి. వీళ్ళందరూ ఏం చేశారు అంటే అసలు నిజానికి పరతత్వం ఏంటి? మనం ఏదో జన్మ పొందాము, కొంతకాలం ఈ భూమి మీద ఉంటాము, ఇది సాధారణం, అందరికీ తెలిసిందే. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలు ఈ కొంతమందికి వస్తుంది ఆలోచన, అసలు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రకంగా ఎందుకు ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత దీని మీద ఇన్ని ఔషధులు, వాటిని ఆధారపడి నేను నాలాంటి శరీరాలు, మళ్ళీ వాటికి కొన్ని ఆలోచనలు, జ్ఞానం అనేది ఒకటి ఏదో ఉంది, తెలుసుకోవడం
తెలియకపోవడం అనే రెండు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇదంతా ఏంటి? అసలు ఈ భూమి, సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు ఇవన్నీ ఉన్నది దేంట్లో? ఇదొక పెద్ద ప్రశ్న. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి అని ఒక ప్రశ్న కలుగుతుంది. ఇది జిజ్ఞాస. అప్పుడు అసలు ఇదంతా ఒకటా, లేదా కనిపిస్తున్నట్టుగానే అనేకమా? అనేకము కనిపిస్తుంది, అనేకము అనుభవంలో విషయం మనందరికీ తెలిసింది. మరి దీంట్లో అనేకమే ఉందా? ఇదే నిజమా? లేదా వీటన్నిటికీ మూల కారణంగా ఏకమైంది ఏదైనా తత్వం ఉందా అని మన వాళ్ళు ప్రయత్నం చేశారు. అది తపస్సు. దాని ద్వారా వాళ్లకు, అంటే వారి వారికి ఒక దృష్టి కలిగింది. ఆ దృష్టిని వాళ్ళు కొంతమంది అక్షరబద్ధం చేశారు, కొంతమంది చేయలేకపోయారు. వేరే వేరే కారణాలు. ఇప్పుడు భాష్యం వీళ్ళందరూ రాశారు. శంకర భగవత్పాదులు, భగవద్ రామానుజులు, మధ్వాచార్యుల వారు, నింబార్క వల్లభ, వీళ్ళందరూ భాష్యాలు రాశారు. మరి అంత గొప్ప అనుభవాన్ని పొందిన రామకృష్ణ పరమహంస వారెందుకు రాయలేదు? అంటే కొంతమంది గ్రంథ రచన చేస్తారు. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వతంత్ర గ్రంథాలు రాయలేదు, కానీ వారి మేనల్లుడు వాళ్ళు రాశారు. సో కొంతమంది గ్రంథాలు రచిస్తారు, కొందరు రచించరు. అలా మనకు గ్రంథ రూపంలో కొందరు మహాత్ముల దర్శనం లభిస్తుంది ఇప్పుడు. అలా అత్యంత ప్రాచీన కాలంలో మన ఋషుల దర్శనం, ఋషులు పరమ సత్యాన్ని ఆవిష్కరించుకొని దాన్ని అక్షరబద్ధం చేస్తే అది మనకు గ్రంథ రూపంలో లభించింది అనుకున్నాం. అది ఏ రూపం? ఇప్పుడు మనం ఏ గ్రంథాన్ని ప్రాచీనం అనుకోవాలి అంటే వేదాలు. మొత్తం భూమిపైన అత్యంత ప్రాచీన వాంగ్మయం వేదాలు అని ఒప్పుకుంటాం మనం. వేదోనామ శబ్దరాశి అని సాయణ భాష్యంలో కనిపిస్తుంది. వేదం అంటే ఏంటి? శబ్ద రాశి. మరి అట్లాంటప్పుడు మన అందరం రాసుకునే పుస్తకాలు కూడా వేదాలు అయిపోవాలి అంటే, అప్పుడు ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో అలౌకికం ఉపాయం యో వేదయతి స వేద. వేదం అంటే మనకు ఇష్టాన్ని పొందింపజేయడానికి, అనిష్టాన్ని దూరం చేయడానికి అవసరమైన అలౌకికమైన ఉపాయాన్ని ఏది అందజేస్తుందో, తెలియజేస్తుందో అది వేదం అని చెప్పారు. ఏంటి మరి అలౌకిక ఉపాయం అని ఎందుకన్నారు అంటే, లౌకిక ఉపాయం మనకు తెలుసు. ఏది అంటే, ఆకలవుతే భోజనం చేయాలి, అలసిపోతే పడుకోవాలి, ఏదైనా ఒకటి లభించాలంటే దానికి ఏదో ప్రయత్నం చేయాలి. ఇది లౌకికం. ఇలా లౌకికోపాయంతో ఒకప్పుడు మన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అనేవి కలగనప్పుడు దానికి అలౌకికమైన ఉపాయాన్ని ఏది తెలియజేస్తుందో అది వేదం. దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఒక అతీంద్రియమైంది కావచ్చు, ఇంద్రియ సిద్ధం కావచ్చు, అలాంటి ఫలితాన్ని పొందగలం అని మనకు శాస్త్రం. ఇలాంటి వేదం ఇది మనకు అత్యంత ప్రాచీనమైన వాంగ్మయం, ఋషుల దర్శనం. మనకు ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని మొదలవుతే ఇది 10,550 వరకు మంత్రాలతో ఋగ్వేదం కావచ్చు. దానికి యజ్ఞ సంబంధమైన వివరణ కల్పిస్తూ యజుర్వేదం కావచ్చు, గానపరంగా సామవేదం కావచ్చు, లౌకికమైన విషయాలను కూడా బోధిస్తూ అథర్వవేదం కావచ్చు. ఇవన్నీ వేదాలు అని గాని, వేదం అని గాని మనం గ్రహిస్తుంటే ఇది మనకి ఏం చెబుతుంది? దీంట్లో అసలు తత్వజ్ఞానం ఎంత ఉంది అని గ్రహిస్తే మనకి తెలుస్తుంది. మొత్తం ఋగ్వేదం అన్నిటికీ మూలం. ఆ ఋగ్వేదంలో రకరకాల దేవతల స్తుతి, అంటే దేవతల్ని స్తుతించడం ఉంది. మరి దేవతలను స్తుతించడమే పరమ ప్రయోజనం అయితే, ఇంతమంది దేవతలు కాబట్టి కొంతమంది ఏమో 33 కోట్లు అంటారు, కొంతమంది కేవలం 33 అంటారు, కొందరు 3 అంటారు, కొందరు 1 అంటారు. సో ఇంతమంది దేవతలు ఉన్నారా? అసలు దేవతా తత్వం ఏంటి? వీళ్ళందరికీ మూలం ఒకే స్వరూపమా అని ఈ రకమైన ప్రయత్నం కొంతమంది చేశారు. వేదంలో ఇంతమంది దేవతలు,
అగ్నిదేవత, వరుణ దేవత, ఉషో దేవత, ప్రజాపతి దేవత, యమ దేవత, ఇంద్రదేవత, ఇట్లాంటివన్నీ దేవతలు అని చెప్పారు. ఈ వేదాల తాత్పర్యం అది సరిగ్గా తెలుసుకోవాలి. వేదం అనేది సంహితా రూపంలో, బ్రాహ్మణ రూపంలో ఉంటుందని సాయణాచార్యుల వారు చెప్తారు కదా. అంటే ఏంటి అంటే మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అని. మంత్రాలు, బ్రాహ్మణ గ్రంథాలు ఈ రెండు కలిపి వేదమని ప్రాచీన కాలం నుంచి ఇలాగే వచ్చింది. మరి ఋషుల మూల దర్శనాత్మకమైన మంత్రాలు సంహిత, దాని వ్యాఖ్యానపరమైనవి బ్రాహ్మణ గ్రంథాలు. ఇలా ప్రతి వేదానికి ఒక సంహిత, ఒక బ్రాహ్మణం. ఋగ్వేదం అనుకోండి, ఐతరేయ సంహిత, ఐతరేయ బ్రాహ్మణం. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ప్రతిదానికి ఇలా ఒక సంహిత భాగం, బ్రాహ్మణ భాగం ఉంటుంది. ఈ రెండు కాకుండా ఆరణ్యకం, ఉపనిషత్తు అని కూడా ఉంటాయి. ఇలా సంహిత నుంచి ఉపనిషత్తు వరకు వైదిక వాంగ్మయం విస్తరించింది. కొంతమంది మాత్రం కేవలం సంహితని అంగీకరిస్తారు. వైదిక సంప్రదాయంలో సంహిత, బ్రాహ్మణం రెండూ కూడా వేద భాగాలే, వేదమే అని అంగీకరిస్తారు. ఇలా ఈ వేద భాగాలైన వాటిల్లో మరి తత్వం ఏం చెప్పబడింది అని కొంచెం అధ్యయనం చేస్తే మనకు ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఒక మాట కనిపిస్తుంది. సత్, సత్ పదార్థం ఏకం, ఒకటే అని కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో కూడా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని కనిపిస్తుంది. ఇలా ఒక ఏకం అని వేదం చెబుతుంటే ఉపనిషత్తులు ఆ ఏకం అనేది బ్రహ్మ అని నిర్ధారించాయి. ఈ బ్రహ్మ అనేది కాకుండా వేద సంహితలలో డైరెక్ట్గా వేద మంత్రాల్లోనే మనకు విష్ణు అనే ఒక తత్వం, నారాయణ అనే ఒక తత్వం, శివ అనే ఒక తత్వం, వీటిని వాళ్ళు స్తుతించారు, ప్రార్థించారు, భక్తితో ఉపాసించారు. అలాంటి ఒక తత్వం అది విష్ణు, నారాయణ, శివ అనే పేర్లతో అక్కడక్కడ చెప్పబడింది. పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, తత్వం ఒకటే అని భావించిన వాళ్ళు అద్వితీయమైన ఒకే ఒక తత్వం, ఇదే మన జీవిత పరమార్థం, దాన్ని తెలుసుకోవడం, దానితో ఒకటవడం అని వాళ్ళు భావించారు. వాళ్ళు అలా ఉపదేశించారు. ఈ రకంగా మనకు ఈ మొత్తం దేవతా తత్వాలు అనేకంగా కనిపిస్తున్నా వాటన్నిటి సమగ్ర స్వరూపం ఒక బ్రహ్మ అని చెబుతూ మనకు ఉపనిషత్తుల్లో ఆయా మంత్రద్రష్టలైన ఋషుల దృష్టి కనపడుతుంది. వాళ్ళు మనకు బోధించింది వాళ్ళ మంత్రాల ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అసలు ఇన్ని వేదాలు లేదా ఇన్ని వేద మంత్రాలు వాటన్నిటి సారం ఎవరైనా క్రోడీకరించి లేదా పిండీకృతంగా మనకు చెప్పారా అని ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోవడానికే మనకు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనే శాస్త్రాలు వచ్చాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనేవి ప్రధానంగా 6 దర్శనాలు. అయితే వీటిల్లో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక ఈ 4 కూడా దర్శనాలు, శాస్త్రాలు. కానీ ఇవి వేదార్థాన్ని చెప్పడానికి వచ్చినవి కావు. ఇవి తత్వాన్ని చెప్పడానికి వచ్చాయి. మనకు వేదార్థాన్ని అంటే వేద మంత్రాల తాత్పర్యాన్ని పిండీకృతంగా చెప్పడానికి వచ్చిన శాస్త్రాలు 2: పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. మీమాంస అనంటే పూజితార్థ, పూజిత వచన అని భాష్యంలో కనిపిస్తుంది. మీమాంస అంటే విచారము, ఆలోచించడము, చింతించడము. చింతించడం అంటే తెలుగు అర్థంలో కాదు, చింతన చేయడము. మీమాంస అంటే పూజిత అర్థ అంటే ఒక గొప్పగా, ఒక విశిష్టంగా ఒక విషయాన్ని గురించి బాగా చింతన చేయడం, దాన్ని వాళ్ళు మీమాంస అన్నారు. అంటే మన ధాతువు నుంచి ఆ రకంగా ఏర్పడిన శబ్దం. అయితే ఆలోచించడం వాళ్ళు 2 రకాలుగా చేశారు. ఒకటి వేద మంత్రాలు
కర్మబోధకాలు. అసలు వేదాల్లో చెప్పబడింది కర్మే అని కర్మపరంగా వేద మంత్రాల్ని వ్యాఖ్యానిస్తూ ఒక విశిష్టమైన శాస్త్రాన్ని వాళ్ళు చేశారు. అది పూర్వమీమాంస. కర్మ కాదు, ప్రవృత్తి మార్గం కాదు, నివృత్తి మార్గం. అంటే మనందరము బ్రహ్మ అనే తత్వాన్ని తెలుసుకొని దానితో ఏదో ఒక రకంగా జ్ఞానం ద్వారా కానీ, యోగం ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ ఏకరూపతని పొందడమే మన జీవిత పరమార్థం అని బ్రహ్మతత్వాన్ని చెప్పే క్రమంలో ఉత్తరమీమాంస శాస్త్రం కూడా వచ్చింది. ఇలా రెండు శాస్త్రాలు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ ఉత్తరమీమాంసని వేదాంతం అని అంటారు. వేదాంతం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వేదాలు ఇన్ని, ఈ 4 వేదాలు. ఈ వేదాల అంత అంతం అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతం అంటే అంతమైపోయింది అంటే నశించింది అనుకుంటాం. కానీ సంస్కృతంలో సిద్ధాంతం, వేదాంతం అనే దాంట్లో అంతం, దీని అర్థం ఏంటంటే నిష్కర్ష. సో సిద్ధాంతం అంటే ఏదో ఒక నిష్కర్ష సిద్ధిస్తే అది సిద్ధాంతం. అలాగే ఏదో ఒకటి మన జ్ఞానం యొక్క నిష్కర్ష అని తెలిస్తే అది వేదాంతం. అంటే వేదాల తాత్పర్యం, వేదాల నిష్కర్ష, దాన్ని వేదాంతం అంటారు. అంటే తెలియడం అనేది మనల్ని ఎక్కడికి చేర్చాలి? నేను నా స్వరూపాన్ని తెలుసుకోవచ్చు, జగత్తు స్వరూపాన్ని తెలుసుకోవచ్చు, ఈశ్వరుడి స్వరూపాన్ని తెలుసుకోవచ్చు, అద్వైతంలో బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోవడం అనేది దేని కొరకు? ఇంగ్లీష్లో అంటారు నాలెడ్జ్ ఫర్ నాలెడ్జ్ సేక్ అని. కానీ మన వాళ్ళు నాలెడ్జ్ అనే దానికి కూడా ఒక గతి, ఒక లక్ష్యం, అదొకటి చూపించారు. అది వేదాంతం అని మనకు వచ్చిందండి. ఈ రకంగా ఉపనిషత్తులు అనే మంత్ర ద్రష్టలైన ఋషుల అనుభవాల క్రోడీకృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో వేదాల తాత్పర్యం చెప్పబడింది అని మనం అనుకుంటే, మరి ఉపనిషత్తులు చదివితే మనకు వేదాల తాత్పర్యం తెలిసిపోతుంది కదా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఉపనిషత్తు గ్రంథాలు ఆయా ఋషులకి ఆయా కాలాలలో స్ఫురించిన అనుభవంలోకి వచ్చిన విషయాలు. మరి వాటిని ఇదమిత్తంగా ఇదే అని నిర్ధారించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? అది అందరికీ సాధ్యం కాదు. ఈ సమస్య ఉపనిషత్తులను స్వయంగా చదివే వాళ్ళకి తెలుస్తుంది. అంటే భాష్యం లేకుండా, అనువాదాలు లేకుండా, వ్యాఖ్యానాలు లేకుండా, ఎవరూ చెప్పకుండా సొంతంగా ఉపనిషత్ మంత్రాన్ని చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కష్టము. తెలిసినట్టే ఉంటుంది, తెలియదు. విజ్ఞాతం అవిజానతాం, అవిజ్ఞాతం విజానతాం అని కేనోపనిషత్తులో చెప్తారు. అట్లా ఇది తెలిసినట్టుగా ఉంటుంది, తెలియదు. తెలియదు అని కూడా అనలేము, తెలిసినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఈ రకంగా ఒక రకమైన తత్వం, సత్యం, పరమార్థం ఇది ఒకటి ఉంది అని తెలిసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఉపనిషత్తులు ప్రధానంగా ఒక 11 ఉపనిషత్తులు అనుకుందాం. ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఇలా ప్రధాన ఉపనిషత్తులు చెప్తున్నా. ఎందుకంటే వీటిపైన శంకరాచార్యుల భాష్యం ఉంది. కాబట్టి ప్రాచీన కాలంలో వాళ్ళు వేదాంతం బోధించడానికి, వేదాంతానికి అవసరమైన ఆధార గ్రంథంగా, మూలంగా ఇదో మేము చెప్పాలనుకుంటున్న పరమార్థం ఈ ఈ ఉపనిషత్తు ఋషులకు కూడా ఇదే అనుభవం కలిగింది చూడండి అని ప్రమాణంగా చూపించడానికి ఏ ఉపనిషత్ గ్రంథాలని ఆధారంగా తీసుకున్నారో అవి సుమారు 11. సుబాలోపనిషత్తు కూడా విశిష్టాద్వైతంలో తీసుకుంటారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు మన అద్వైతంలో తీసుకుంటారు. సో కొన్ని ఉపనిషత్తు గ్రంథాలు వాటిలో ఉన్నాయి. జాబాలు ఉపనిషత్తు అని, సుబాలు ఉపనిషత్తు అని. ఈ ఉపనిషత్తుల్ని ఆయా ఆచార్యులు ప్రమాణంగా గ్రహించారు. కానీ ఈ ఉపనిషత్తుల్లో మనం ఉదాహరణని చెప్తున్నా, ఒక ఈశావాస్య ఉపనిషత్తు తీసుకుంటాం. 18 మంత్రాలు. ఈ ఉపనిషత్తుల్లో ఏంటి 18 మంత్రాల ద్వారా మనకు చెప్పాలనుకున్నది అని ఓసారి చదవాలని ప్రయత్నం చేస్తే
ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం అని మొదలవుతుంది. ఇప్పుడు మొట్టమొదట వచ్చే ప్రశ్న, ఈశావాస్యమిదం సర్వం అని అంటే ఈశా, ఈశ్వరేణ అని ఒకవేళ మనం సమాసంగా గాని వ్యస్తంగా గాని గ్రహిస్తే ఈ ఈశ్వరుడు ఎవరు? ఈశ్వర అనేది ఒక తత్వం చెప్పారు కాబట్టి ఒప్పుకోవాలా, ఉంది కాబట్టి ఒప్పుకోవాలా? రెండు ప్రశ్నలు ఇక్కడ. ఒకటి, ఎవరో చెప్తారు, మనం ఒప్పుకుంటాం, ఇది శ్రద్ధ, విశ్వాసం. రెండు, మనకు అనుభవంలో వచ్చింది కాబట్టి మనం నమ్ముతాం, ఇది అనుభవం ద్వారా వచ్చేది. ఈ రెండిటికి తేడా ఉంది. ఎవరో మనకు చెప్పారు కాబట్టి మనకు అనుభవంలో రాకున్నా కూడా ఒప్పుకుంటాం. చాలా వాటిని మనం సనాతన సంప్రదాయంలో ముందు గ్రహిస్తాం, తర్వాత అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి రెండూ ఉన్నాయి. ఒకటి, వేరొకరి అనుభవం ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు అని చాలా శాస్త్రాలు ఈ రకంగానే మనం అధ్యయనం చేస్తుంటాం. రెండు, మనం చేసిన ప్రయత్నం వల్ల, మన సాధన, మన ఉపాసన వల్ల మనకు ఏదో ఒక సత్యం గోచరించడంతో ఆ సత్యాన్ని నమ్మి దాన్ని ఇతరులకు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. రెండు రకాలు. అలా ఈశ్వర అనేది ఈ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఈశ్వరుడు అనే ఒక తత్వం ఉంది అనేది ఒక మాట. లేదు, అసలు నేనే ప్రయత్నం చేసి నాకు అసలు ఈ ప్రపంచానికి మూల కారణం ఇంకొకటి ఉండాలా, ఉంటే అది నాలాంటిది అయి ఉండాలా, నాకంటే భిన్నమై ఉండాలా, నాకంటే ఎక్కువ అధికమై ఉండాలా, ఈ రకమైన ఆలోచనలు చేసుకొని ప్రయత్నం చేసి తెలుసుకుంటాను. సో ఈ రకంగా రెండు మార్గాల్లో ఈ ప్రస్థానం మొదలవుతుంది. ఇలా నడుస్తుంది ఇప్పటికీ, ఇక ముందు కూడా ఇలాగే నడుస్తుంది. సో ఈ ఈశావాస్య ఉపనిషత్తులో ఒక ఈశ్వరుడితో మొదలైంది, తర్వాత కర్మ ఆచరించాలి తప్పదు అని చెప్పారు. ఆ తర్వాత ఈ మూల తత్వం అనేది ఈ మొత్తం విశ్వాన్ని వ్యాపించింది ఒకటి, అది అత్యంత సూక్ష్మమైంది, అది దూరం ఉంటుంది, దగ్గర సూక్ష్మమై ఉంటుంది, అంతా వ్యాపిస్తుంది. అది ఆత్మ రూపంలో అయితే అది మొత్తం వ్యాపించిందే, దానికి స్థూల కారణ ఏ శరీరాలు ఉండవు, ఇలాంటి ఎన్నో వర్ణనలు వస్తూ ఆ తర్వాత ఆ తత్వాన్ని ఉద్దేశించి ఇది సూర్యమండలం, ఆదిత్య మండలంలో పురుష రూపంలో ఇదే తత్వం ఉంది, దాన్ని నేను ఉపాసిస్తున్నాను, అది నాకు బుద్ధిని ప్రసాదించాలి, ప్రసాదించి ఈ జీవితాన్ని కృతార్థం చేయాలి అని ప్రార్థించి దానికి ఇంకా దగ్గరగా వెళ్ళి, అంటే జ్ఞానం ద్వారానే, దగ్గరైనా దూరమైనా జ్ఞానం ద్వారానే, జ్ఞానం అనే దాని ద్వారా ఆ పరతత్వాన్ని దానికి దగ్గరగా వెళ్ళి చివరికి దాన్నే ప్రార్థిస్తూ ఇక ఈ శరీరాన్ని నేను వదిలేస్తున్నాను ఓ అగ్ని, ఇక ముందు ఏవి ఉత్తమ లోకాలో మంచి లోకాలో నీకు తెలుసు కాబట్టి నువ్వే నన్ను చేర్చు, ఇదే నీకు నా అంతిమ నమోవాకం అని ప్రార్థించడం. ఇలా 18 మంత్రాల్లో ఒక ప్రార్థన కనిపిస్తుంది. ఇక్కడెక్కడ కూడా జీవస్వరూపం చెప్పారు కానీ ఇది బ్రహ్మస్వరూపం అనో గాని జగత్తు మిథ్యనో సత్యం అనో గాని ఏం చెప్పలేదు. దాన్ని మనం గ్రహించాల్సి వస్తుంది, అంటే కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అట్లాగే కేనోపనిషత్తులో ఒక విశిష్టమైన తత్వము మన ఇంద్రియాలకి అగోచరంగా ఉంటూ ఇంద్రియాల ప్రవృత్తికి మూల కారణం, అది తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అనుకుంటూ వాళ్ళు నువ్వు ఉపాసించేది కాదు బ్రహ్మ, దానికంటే విశిష్టంగా ఒక జ్ఞేయ బ్రహ్మ ఉంది అని చెబుతూ ఆ బ్రహ్మ విచారాన్ని ప్రస్తుతించారనమాట. ఇదేంటి కేనోపనిషత్తు. ఆ క్రమంలో అసలు అందరు దేవతల కంటే కూడా వారి సామర్థ్యానికి కారణమైన ఒక తత్వం ఉంది అని ఉమా ఆఖ్యానం, అదే హైమవతి ఆఖ్యానం అంటాం, దాని ద్వారా మనకు కేనోపనిషత్తులో చెప్పి అది అసలు బ్రహ్మ అని మనకు నిర్దేశించారు. ఇది కేన. కఠోపనిషత్తులో ఒక చిన్న ఋషికుమారుడు తన తండ్రి విశ్వజిత్ యాగం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, అంటే వాజస్రవాహ అని పేరు, ఆ తండ్రి దగ్గరకు వచ్చి, నువ్వు నీకు చెందినదంతా దానం ఇస్తున్నావు కదా, మరి నేను కూడా నీకు చెందినవాడిని, నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు, తత కస్మై మాం దాస్యసి అని అడిగితే ఆ తండ్రి చెప్తాడు, మృత్యువేత్వా దదామి, నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను అని అనడం. ఆ నచికేతస్ అనే ఆ మునికుమారుడు ఇది నన్ను నా తండ్రి
మృత్యువుకి ఇస్తున్నాను అనడం వల్ల ఇప్పుడు నేను మృత్యువుని చేరాలి, అప్పుడే నా తండ్రి వాక్యం సత్యం అవుతుందని భావించి మృత్యులోకానికి వెళతాడు. ఆ సమయంలో మృత్యుదేవత దర్శనం ఇవ్వడు. 3 రాత్రుల తర్వాత మృత్యుదేవత కనిపించి, తిస్రో రాత్రి యదవాత్సీహి గృహేమే, నీకు 3 వరాలు ఇస్తాను, ఎందుకంటే నువ్వు 3 రాత్రులు నా దగ్గర అతిథిగా ఉన్నావు, అతిథిర్ నమస్య అని 3 వరాలు ఇస్తానంటాడు. ఆ 3 వరాలే మనకు ఈ ఉపనిషత్తు రూపంలో వచ్చింది. ఆ 3 వరాల్లో ఒక ఒక వరము, సరే నా తండ్రి ప్రసన్నుడు అవ్వాలి, కోప్పడకూడదు, ఆయన అనుకున్నది ఆయనకు దొరకాలి అంటే సరే లభిస్తుంది అని ఒక వరం. 2, యమధర్మరాజు స్వయంగా ఆ నచికేతస మునికుమారుడికి ఇచ్చిన వరం ఏంటంటే, నీకు నీ పేరు మీదుగా ఒక అగ్ని చయనం ఏర్పడుతుంది, నచికేత అగ్ని అని, నచికేత అగ్ని చయనం చేస్తుంటారు. సో దానికి సంబంధించిన విధానంతా చెప్పి 3వ ప్రశ్నను కోరుకోమంటే, అప్పుడు నచికేతసుడు, నేను ఈ లౌకిక విషయాల్ని కోరట్లేదు, నాకు కావలసింది ఏంటంటే, ఈ మరణించిన తర్వాత అందరికీ ఏమవుతుంది, ఎక్కడికి వెళుతున్నారు అని అన్నప్పుడు మృత్యుదేవత పరీక్షించడానికి, ఇదో నీకు 10,000 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాను, నీకు ఈ ధన సంపత్తిని, వాహన సంపత్తిని, యవ్వనాన్ని, యవ్వన భోగాలని అన్నిటినీ ఇస్తానన్నా కూడా నచికేతస్సు వాటన్నిటినీ కోరక పూర్తి వైరాగ్యం, పరవైరాగ్యం అంటాం, తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం అని యోగ సూత్రం. సో ఆ పరవైరాగ్యాన్ని కలవాడు కాబట్టి సహజంగా, అంటే శుక మహర్షి లాగా ఆయన అంటాడు, నాకు ఈ భోగాల మీద ఆసక్తి లేదు, మరణం తర్వాత ఏమవుతుందో చెప్పు, ఎందుకంటే దాన్ని చెప్పడానికి మృత్యుదేవతవైన నీవే అర్హుడవు అని ప్రార్థిస్తే, యమధర్మరాజు ఆయనకు బోధించినది అంటే, మృత్యు తర్వాత అందరి ఉనికి ఏంటి, అందరూ మళ్ళీ జన్మ ఎత్తుతారా, ఎత్తరా, ఎత్తని వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎంతకాలం ఉంటారు, ఇవన్నీ పరమ రహస్యాలని వాటిని ఆయన బోధించినట్టుగా కఠోపనిషత్తులు కనిపిస్తుంది. ఇంకా ఒక 6 ఋషులు పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ను ప్రార్థించి వారి సందేహాలు ప్రశ్న రూపంలో అడిగి నివృత్తి చేసుకున్న సందర్భమే ప్రశ్నోపనిషత్తు అని. ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు, వాటికి పిప్పలాద మహర్షి ఇచ్చిన సమాధానాలు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిప్పలాద మహర్షి వాళ్ళకి సమాధానం ఇచ్చినా కూడా, ఇది నాకు తెలుసు కాబట్టి నేను సమాధానం ఇస్తున్నా అని అనకుండా, నాకు తెలిస్తే మీకు చెప్తా, నాకు తెలిసినంత మాత్రం చెప్తా అని ఆయన అన్నట్టుగా మనకు ఉపనిషత్తు మొదట్లో, ఉపనిషత్తు చివరిలో కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది ఏంటంటే, ఎవరు నాకు పరమసత్యం మొత్తంగా తెలుసు అని చెప్పలేదు. ఇప్పటి వాళ్ళు ధైర్యంగా చెప్తుంటారు, ఇదే జ్ఞానం తీసుకోండి అని. కానీ జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, జ్ఞానం అనేది విశ్వంలో ఉంది, దాన్ని బ్రహ్మం అంటారు తైత్రీయ ఉపనిషత్తు ప్రకారం. ఆ జ్ఞానం వారి వారికి వారి ప్రారంధాన్ని బట్టి, వారి పరిశ్రమను బట్టి లభిస్తుంది అని మన ఆచార్యుల సంప్రదాయం. ఈ ప్రశ్నోపనిషత్తులో ఇలా సుషుప్తిలో ఉండే జీవుడి అవస్థ ఏంటి, షోడశకల పురుషుడు ఎవరు, ఇట్లాంటి చాలా ప్రశ్నలు, 6 ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ఈ ప్రశ్న ఉపనిషత్తు తర్వాత ముండక అనే ఒక ఉపనిషత్తు ఉంది, అథర్వవేదానికి చెందింది. ముండకోపనిషత్తుల్లో ముండక అంటే సన్యాసి అంటారు, ముండక పరివ్రాజక అని. సో ముండక ఉపనిషత్తులో ఈ పరతత్వం 2 రకాలుగా ఉంటుంది. అది పర అపర రూపంలో, దాని విద్య కూడా పరవిద్య అపర విద్య. ఇది మనం తెలుసుకోవాలి. దాంట్లో అపర విద్యలు గ్రహించినా కూడా పరవిద్య కోసం ప్రయత్నం చేయాలి. పరవిద్య వల్ల అక్షరం అనే తత్వాన్ని మనం పొందుతాము. ఇక మనకు మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ ఈ దుఃఖాలు, ఈ అనుభవాలు ఇవన్నీ ఉండవు. అలాంటి పరతత్వాన్ని పొందడానికి మనము పరవిద్యనే గ్రహించాలి అని చెప్పి, అక్షరతత్వం అనేది ఏంటి అసలు, ఈ అక్షరతత్వాన్ని వాళ్ళు రకరకాల సందర్భంలో ముండకోపనిషత్తులు చెప్పడం అయింది. దానికి సాధనంగా ప్రణవోపాసన, ఓంకారం అనేదే ఉపాసింపబడాలి, ఉపాసింపదగినది అని మనకు ఒక ఉపాయాన్ని చెప్పారు. అది మీకు ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే ఇట్లాంటి మంత్రాల్లో చివరిలో కనిపిస్తుంది.
కాబట్టి ఈ ప్రణవమే బ్రహ్మ. దీన్ని ఉపాసిస్తే మనం బ్రహ్మతత్వాన్ని పొందగలము. బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అని, బ్రహ్మ వేద అని ఈ రకంగా బ్రహ్మతత్వాన్ని, దాన్ని పొందే మార్గాన్ని, పొందిన తర్వాత మన స్థితిని, ఇవన్నీ కూడా ముండకోపనిషత్తులో చెప్పారు. ఆ తర్వాత ఒక చిన్న ఉపనిషత్తు మాండూక్యం అని ఒకటి వస్తుంది. అది అథర్వవేదండే. మాండూక్య ఉపనిషత్ అనే చిన్న ఉపనిషత్ గ్రంథంలో ఓంకారము, బ్రహ్మ ఈ రెండూ కూడా సమానము. ఎందుకు అంటే నారాయణ ఉపనిషత్తులో చెప్పినట్టుగా అకార ఉకార మకార ఇది తానేకథా సంహర తదేతదోమితి యముక్త్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ అని చెప్పినట్టుగా అకార ఉకార మకార ఇవి ఈ మాత్రలు. అట్లాగే బ్రహ్మ కూడా చతుష్పాత్, దాంట్లో అకార ఉకార మకారాలుగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నాయి. దానికంటే పరే ఒక తత్వం ఉంది. అది ఈ మూడింటి కంటే కూడా పరతత్వం. అది శాంతం. అది నాలుగవది కాబట్టి చతుర్థం అని మాండుక్య ఉపనిషత్తులోనే శాంతం శివం అద్వైతం చతుర్థం అని ఒక మాట వచ్చింది, మన్యంతే అని. అంటే ఈ నాలుగవ స్థితి, అంటే ఓంకారాన్ని మనం ఉచ్చరించి ఆ మకారం కూడా శాంతించిన తర్వాత ఒక ప్రశాంతమైన స్థితిలో మౌనంగా ఉంటాం. అలా జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలని దాటిన తర్వాత జీవుడికి తనదంటూ ఒక రూపం, దాంట్లో అతను శాంతంగా నాలుగో అవస్థ అన్నారు వీటితో కంపేర్ చేస్తూ. దాన్ని అద్వైతం అద్వితీయం అని చెప్పారు. ఆ ఓంకారం యొక్క ఈ నాలుగు అంటే మూడు మాత్రలు ఒక శాంతావస్థ, అట్లాగే జీవుడికి మూడు అవస్థలు శాంతావస్థ అని రెండిటిని క్రోడీకరిస్తూ ఒక గ్రంథం, అది మాండూక్యోపనిషత్తు. అయితే అద్వైత సంప్రదాయంలో మాండూక్యోపనిషత్తు పైన గౌడపాద మహర్షి అంటే శంకరాచార్యుల వారి సాక్షాత్తు గురువులు గోవింద భగవత్పాదులు. వారి పరంపరలో పూర్వ గురువుల్లో ఒకరు గౌడపాదులు అని మనకు వివరిస్తారు. గౌడపాదాచార్యులు సాక్షాత్తు గోవింద భగవత్పాదుల గురువు కాదు అని, మధ్యలో ఒక 4-5 ఆచార్యులు ఉన్నారని ఈ గోపీనాథ్ కవిరాజ్ వీళ్ళందరూ కూడా వివరిస్తారు మనకు. అలాంటి గౌడపాదాచార్యుల వారు మాండుక్య ఉపనిషత్తును వివరిస్తూ విస్తృతంగా 4 భాగాల్లో అద్భుతంగా ఒక గ్రంథం రాశారు. అది అజాతివాదాన్ని చెబుతుంది. మనకు శంకరాచార్యుల మాయావాదం కావచ్చు, వివర్తవాదం కావచ్చు, మిథ్యావాదం కావచ్చు, దానికి మూలం గౌడపాదాచార్యుల గ్రంథమే అని కొంతమంది అభిప్రాయం. ఇది మాండుక్యోపనిషత్తు. మాండుక్యం తర్వాత ఒకటి కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ ఉపనిషత్తు కూడా ఉంది. తైత్తిరీయ అంటే తిత్తిరి మహర్షి ద్వారా వచ్చిందని, అది తైత్తిరీయమని, అది కృష్ణ యజుర్వేదానికి చెందింది. ఆ ఉపనిషత్తులో శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అని 3 వల్లి అనే అధ్యాయాలు ఉంటాయి. వాటిల్లో అధశిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామ సంతానః ఇత్యుక్త శిక్షాధ్యాయ అని మొదలవుతుంది. మొదలయ్యి ఎన్నో విషయాలు చెప్పారు. అంటే యోగ శాస్త్ర విషయాలు, అంటే కపాల భేదం అయిన తర్వాత యోగికి ఏమవుతుంది, యోగికి కలిగే సిద్ధులు, వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి అని ఇట్లాంటి సిద్ధులు కూడా అక్కడ చెప్పారు. ఇది కాకుండా ఒక 17 ఆనంద అవస్థలు కూడా మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో కనిపిస్తాయి. అంటే ఒక మనిషి సమగ్ర జీవితాన్ని గడిపి అన్ని భోగాలు అనుభవిస్తే కలిగే ఆనందం, అది ఆనందం యొక్క చివరి కింద స్థితి. అక్కడి నుంచి పైపైకి వెళుతూ చివరికి బ్రహ్మానందం అనే ఒక స్థితిలోకి వెళతాం. ఇది ఆనందం యొక్క పరాకాష్ఠ, అది బ్రహ్మ అని వాళ్ళు ఆనందాన్ని అక్కడి దాకా జోడించి చెప్పారు. అది చెప్పారు. అది కాకుండా పంచకోశాలు అనే ఒక కల్పన, ఒక సంకల్పం, ఒక విచారం, ఒక ఆలోచన మనకు మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది ఉపనిషత్తులో. తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ పంచకోశాల వివరణ అంటే మనందరం మన జీవితాన్ని గడుపుతున్నప్పుడు నేను అనేది మనం ఎన్ని రకాలుగా దాన్ని గ్రహిస్తామంటే, శరీరమే నేను, శరీరం నేను అనే భావనతో ఉండడం, ఇది అన్నమయ కోశం. అంటే అన్నం ద్వారా ఏర్పడిన
ఒక నేను అనే భావన, ఇది శరీరాన్ని పట్టుకొని ఉంటుంది. రెండు, ప్రాణమయం, అంటే అసలు నేననేది శరీరం, శరీరంలో ఉన్న ప్రాణం, అది నేను. ఇది కాకుండా ఇంకా సూక్ష్మంగా వెళితే మనోమయ కోశం, అంటే నేనంటే నా ఆలోచనలు, నా భావనలు, ఇదంతా నేను అని, నేను అనేదాన్ని ఇంకొక కొంత సూక్ష్మంగా తీసుకెళ్ళడం, అది మనోమయం. దానికంటే కూడా సూక్ష్మతరం అంటే విజ్ఞానమయ కోశం. అలా విజ్ఞానమయం, విజ్ఞానము అనేది అనుభవము, తెలుసుకోవడము, అది నేను. అంతకంటే ఇంకా నేననేది ఉందా? అసలు నేను అనుకుంటున్న శరీరం కంటే కూడా భిన్నంగా ఏదైనా ఉందా అని ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తే సూక్ష్మతమంగా ఆనందమయం కోశం కూడా ఉంది, ఆనందమయ స్వరూపం కూడా ఉంది. ఆనందమయ కోశం అని చెప్పి అది కూడా నేనే. అయితే వీటన్నిటికంటే కూడా సూక్ష్మతమమైన స్థితి అది అని చెప్పి ఆనందమయాధికరణలో కూడా వస్తుంది బ్రహ్మసూత్రాల్లో. మనం ముందు చదువుకుంటాం ఇదంతా. అలా నేను అనేది స్థూలమైన అన్నమయం నుంచి సూక్ష్మతమమైన ఆనందమయం వరకు కూడా ఎలా సూక్ష్మ 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 రూపంలో వెళ్ళింది, దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఒక్కొక్క కోశం నుంచి మనల్ని మనం, అంటే అన్నమయ కోశాత్ మనోమయ ప్రాణమయ కోశం ఉపసంక్రమ్య అని తైత్తిరీయంలో చెప్పినట్టుగా ఒక్కొక్క కోశం నుంచి మనల్ని మనం విడదీస్తూ ఇంకా సూక్ష్మంగా సూక్ష్మంగా వెళితే ధ్యానం ద్వారా చివరికి ఆనందమయ కోశంలో మనం మనల్ని మనం పొందుతాము అని. ఆ కోశాన్ని కూడా, అంటే కోశవత్ ఆచ్ఛాదితత్వాత్ కోశ ఇత్యుచ్యతే అని పంచదశిలో కనిపిస్తుంది, వేదాంత సారంలో కనిపిస్తుంది. అలా కోశం అంటే ఒక లిమిటేషన్, అది లేకుండా ఆనందాన్ని గ్రహిస్తే అది బ్రహ్మ. అదే ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని వాళ్ళు చెప్పారు. ఇది తైత్రీయ ఉపనిషత్తులో 3 భాగాల్లో 3 అధ్యాయాల్లో అద్భుతంగా వివరించారు. దీంట్లో మనము మన సహస్రారాన్ని మూర్ధ్ని, అంటే మనం ఈ ఈ శిరస్సు యొక్క పై భాగాన్ని చేరి అక్కడి నుంచి సహస్రారంలో బ్రహ్మతత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని సాక్షాత్కరించుకునే పరమ యోగ రహస్యం అక్కడ చెప్పారు. ఇలాంటివన్నీ తైత్తిరీయ ఉపనిషత్తులో. తైత్తిరీయం తర్వాత ఐతరేయం అనే ఒక ఋగ్వేదానికి చెందిన ఉపనిషత్తు వస్తుంది. ఐతరేయ ఉపనిషత్తులో మనకు బ్రహ్మ, జీవుడు, జగత్తు, వీటి సంబంధాలు, మన పరమ లక్ష్యాన్ని పొందడానికి ఉపయోగపడే సాధన వివరణం, ఇది చెప్పి మనకు చాందోగ్య ఉపనిషత్తు వరకు వెళ్తే, చాందోగ్య ఉపనిషత్తు అనేది సామవేదానికి చెందిన ఉపనిషత్తు. సామవేదోపనిషత్తులో కేనోపనిషత్తు వస్తుంది, చాందోగ్యం వస్తుంది. ఈ చాందోగ్య ఉపనిషత్తు ఛందోగాహ అని వేదంలో, ఛందోగాహ అంటే వేదమంత్రాల్ని గానం చేసేవారు అని, వాళ్ళ నుంచి చాందోగ్యం అనేది వచ్చింది. ఈ చాందోగ్య ఉపనిషత్తులో అద్భుతంగా అనేక ఉపాసనలు ముందు చెప్పారు. ఉపాసనలు ఎన్నో ముందు ముందు నుంచి చెప్తూ, దాంట్లో ముఖ్యంగా ఉద్గీతం, ఉద్గీతం బ్రహ్మేత్యుపాసీత, ఉద్గీతమే బ్రహ్మాని ఉపాసించండి అని ఉద్గీతంగా చెప్పారు. ఉత్ ఉత్ అంటే పైగా, ఉచ్చైహి, గీత అంటే గానం చేయడం, అదే ప్రణవం అని ఓంకారాన్ని ఉద్గీతంగా, ఉద్గీతాన్ని బ్రహ్మగా, కాబట్టి ప్రణవం బ్రహ్మగా, ఈ రకంగా మనకు చాందోగ్యోపనిషత్తులో వివరించి, దాంట్లో షష్ఠఖండంలో ముఖ్యంగా సద్విద్యా ప్రకరణం అంటాం. అంటే సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అని మనకు చాందోగ్యంలో 6వ ఖండంలో సద్విద్యా ప్రకరణంలో అందరూ గ్రహించిన ఒక ముఖ్యమైన ఒక చింతన అక్కడ కనిపిస్తుంది. అది బ్రహ్మ మొదటిసారి ఏకమేవ అద్వితీయం అని చెప్తే, ఏకం ఏవ అద్వితీయం అని 3 ఎందుకు? ఏకం అంటే రెండవది లేనిది కదా, ఏవ ఎందుకు? ఏవ అనేది ఉంటే అద్వితీయం అనేది ఎందుకు అని ఈ ఏకమేవ అద్వితీయ వాక్య విషయంలో ఆలోచన చేసి పంచదశిలో విద్యారణ్య స్వామి వారు చాలా జాగ్రత్తగా సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం తత్వం బ్రహ్మ, ఇది చెప్పబడుతుంది దీని ద్వారా అని చాలా అందంగా చెప్పారు. ఇది అద్వైత సంప్రదాయం. సరే, ఈ ఒక బ్రహ్మ అనేది ఉంది, ఇది ఒకటే, తనకంటే భిన్నమైనది ఏది లేదు, తన లాంటిది లేదు, ఇలా
విశిష్టాద్వైతంలో అంటారు బ్రహ్మ లాంటిది లేదని, తనకంటే వేరొకటి లేనే లేదు అనేది కేవలాద్వైతం శంకరాచార్యుల వారిది. ఇది మనం సూక్ష్మంగా గ్రహిద్దాం తర్వాత. ఇక్కడ ఈ ఛాందోగ్య ఉపనిషత్తులో ఉపాసనలు, ఉపాసనల ద్వారా తెలియవలసిన బ్రహ్మ, ఆ బ్రహ్మతత్వం అనేది ఒకటి మాత్రమే. దానిని ఎన్నో ఉదాహరణల ద్వారా తండ్రి తన కొడుకుకి బోధించటం, దాని ద్వారా మనకు కూడా ఒక బోధన అనేది కలుగుతుంది. సాధారణంగా బ్రహ్మసూత్రాల్లో ఈ ఉపనిషత్తులో నుంచే వాక్యాలను తీసుకొని వాక్యాల విచారణ చేస్తారు. ఆ వాక్యాల నిష్కర్ష ఏంటి అని తేలుస్తారనమాట. కాబట్టి మనకు ఉపనిషత్తులు అనేవి స్థూలంగా తెలుస్తే మనకు ఆ సందర్భంలో ఏ ఉపనిషత్తు వాక్యం వచ్చింది, దాని విషయంలో సందేహం ఏంటి, ఆ విషయంలో నిష్కర్ష ఏం జరిగింది, ఆ నిష్కర్షకి ఆధారం ఏంటి, ప్రమాణం ఏంటి, అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఉపపత్తి అంటారు. యుక్తి, ఉపపత్తి, హేతు ఏంటి అని ఇదంతా మనం తెలుసుకోవడానికి మనకు సులువు అవుతుంది. కాబట్టి ఉపనిషత్తుల గురించి కొంచెం మనం మాట్లాడుకోవచ్చు. ఛాందోగ్యం తర్వాత బృహదారణ్యకం అని శుక్ల యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తు. బృహదారణ్యక ఉపనిషత్తు ఉన్న వాటిల్లో చాలా పెద్ద ఉపనిషత్తు. వీటిల్లో మళ్ళీ మనకు ఉపాసనలు వస్తాయి. అసలు ఈ రెండు ఉపనిషత్తుల్లో వచ్చిన ఉపాసనలు చాలా చాలా గొప్పవి. వాటిల్లో షాండిల్య విద్య కావచ్చు, దహరాకాశ విద్య కావచ్చు. విద్యను ఉపాసన అంటారని మనకు ఆచార్యులు చెప్తారు భాష్యాల్లో. సో విద్య అన్న ఉపాసన అన్న ఒకటే అని. సో ఈ దహరాకాశ విద్య, అంతరాదిత్య విద్య, దక్షిణాక్ష విద్య, నేను చెప్పినట్టుగా షాండిల్య విద్య, ఇలాంటి ఉపాసనలు, ఉద్గీత విద్య, ఇలాంటి విద్యలు మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తాయి. వీటి ప్రయోజనం ఏంటి అంటే జీవుడికి వాడి జీవత్వాన్ని తొలగించి ఒక విశిష్టమైన దృష్టిని కలిగించి పరతత్వంతో ఒకటిగా అయ్యే ఉపాయాన్ని చెప్పడమే. అవి ఉపాసనల ద్వారా జరుగుతుంది. అయితే కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన అని శంకరాచార్యుల వారి ప్రకరణ గ్రంథంలో ఉన్నట్టుగా కర్మలు అనేవి ఎందుకు ఆచరించాలి పొద్దున్న లేచి అంటే వీటి వల్ల మన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఏంటి అంటే ఆలోచనలు పద్ధతి ప్రకారం ఉంటాయి, ఆలోచనలు వక్ర మార్గం పట్టవు, ఆలోచనలు విచ్చలవిడిగా పోవు. దానికోసం మనం కర్మలను ఆచరిస్తూ ఉండాలని. మరి ఉపాసన ఎందుకు అంటే మనం అలా శుద్ధమైన మనస్సు ఒక తత్వం మీద ఏకాగ్రం అయ్యేట్టుగా ఉండాలంటే ఉపాసనలు అవసరమని, ఆ ఉపాసనల వల్ల ఏకాగ్రతను పొందిన చిత్తము చివరికి బ్రహ్మలో లయం పొందుతుంది. బ్రహ్మలో లయం పొందడమే మన జీవిత పరమార్థం. లయం పొందడం ఏ విధంగా అనే దాంట్లో మతభేదాలు ఉన్నాయి ఆచార్యుల్లో. ఇదంతా మనం ముందు ముందు చూద్దాం ఆయా సందర్భాల్లో. సో ఈ రకంగా బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఎన్నో ఎన్నో విషయాలు చెబుతుంది. దాంట్లో కూడా అంతర్యామి బ్రాహ్మణం అనే ఇట్లాంటి బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో ఒక 21 దశల్లో ఈ పరమాత్మ అనే తత్వం, బ్రహ్మ అనే తత్వం, అక్షరతత్వం తనను తాను ఎలా ప్రకటించుకుంటుంది అని చాలా అందంగా చెప్పారు. చాలా గొప్పగా, చాలా సూక్ష్మంగా మనకు బోధించారు. వీటన్నిటిని మనకు వివరిస్తూ భాష్యాలు వచ్చాయి. మరొక ఉపనిషత్తు, దానికి శంకర భగవత్పాదుల భాష్యం ఉంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని. ఈ ఉపనిషత్తులో మనకు యోగ రహస్యాలు చాలా బోధించారు. శంకరాచార్యుల వారు కూడా చాలా విస్తృతంగా భాష్యం రాశారు. దాంట్లో మీకు ఉపోద్ఘాతమే చాలా విస్తృతంగా అయింది. ఆ ఉపోద్ఘాతం చదివితే మనకు ఉపనిషత్తుల్లో, విష్ణు పురాణంలో, భాగవతంలో అసలు ఒకే పరమతత్వం ఎలా చెప్పబడింది అనేది తెలుస్తుంది. అంతటి మంచి ఉపనిషత్తు ఇది. దీంట్లో ప్రశ్నలు, సమాధానాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఆయా ఋషులకు ఆయా కాలాల్లో పరతత్వం అనేది వారి అనుభవంలోకి వచ్చినప్పుడు వారు కొంత వ్యక్తీకరించారు. అంటే శబ్దాల ద్వారా వ్యక్తం కాదు బ్రహ్మ అనేది ఉపనిషత్ వాక్యం. నతత్ర చక్షుర్గచ్చతి న వాక్ గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతద్ అనుశిష్యాత్ అని కేనోపనిషత్తు మంత్రం. కాబట్టి వాక్కుకి అందనిది అంటే ఏంటి?
అంటే మనం శబ్దాల ద్వారా దాన్ని వ్యక్తం చేయలేము అలాంటిది అని. అదే మనకు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్రీయ ఉపనిషత్తులో అక్కడ వాక్కు వెళ్ళదు. మనం దేన్నైతే వాక్ వాక్ వాక్కు ద్వారా లేదా వాణి ద్వారా లేదా శబ్దాల ద్వారా వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తాము, అదంతా బ్రహ్మ గురించి తప్ప బ్రహ్మ కాదు. అంటే నిజమైన పరతత్వమైన సత్యమైన బ్రహ్మ వాక్కుకి గోచరం కాదు అని ఎవరు చెప్పారు? అంటే ఉపనిషత్తు వాక్యాలు చెప్పాయి. మరి వాక్కుకి గోచరం కాదు అంటే వేరొకరి వాక్కు ద్వారా నేను తెలుసుకోలేను, నా వాక్కు ద్వారా వేరొకరు తెలుసుకోలేరనా? అంటే అక్షర బ్రహ్మ తదక్షరం, ఇది మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. తదద్రేక్షం అని కూడా, అంటే దాన్ని నిర్దేశించలేము అని ఒక విశేషణం వస్తుంది. తర్వాతది అస్థూలం అనను, అహ్రస్వం, అదీర్ఘం, అశబ్దం, అగంధం అని ఇట్లా నెగటివ్ రూపంలో ఆ బ్రహ్మను నిర్దేశించారు. అలాంటి ఒక బ్రహ్మ అనేది పరతత్వం, అదే సత్యం. దాని స్వరూప స్వభావాలు మనకు తెలియడమే మనకు జ్ఞానం. దాని ద్వారా మన జీవితం కృతార్థమవుతుంది, చరితార్థమవుతుంది. అలా అవడమే మోక్షం, ముక్తి, కైవల్యం, నిర్వాణం అని రకరకాలుగా మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఈ ఉపనిషత్తుల్లో ఇన్ని అంటే స్థూలంగా ఒక 11 ఉపనిషత్తులు తీసుకున్నా సరే, ఆ 11 ఉపనిషత్తుల్లో ఇది జీవస్వరూపం, ఇది బ్రహ్మస్వరూపం, ఇది పరతత్వం, ఇది మోక్ష స్వరూపం, ఇది మోక్ష సాధనమని ఒకే రకంగా కనపడదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వారికి ఇది సాక్షాత్కరించింది, దాన్ని వాళ్ళు అట్లా వ్యక్తీకరించారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే, సాధారణ ప్రజ్ఞ గలవాళ్ళు ఈ ఉపనిషత్తుల్ని స్వయంగా చదివి ఒక తత్వాన్నిగా తాత్పర్యంగా గ్రహించడం కష్టం. మరి తాత్పర్యాన్ని మరి వీరందరూ గ్రహించలేకపోతే ఆ గ్రంథాలు నిష్ప్రయోజనాలు అవుతాయేమో. కానీ వాటికి ప్రయోజనం ఉంది కదా. వాటి తాత్పర్యాన్ని సమాజానికి అందించగలిగితే సమాజం కొంత మంచి మార్గాన్ని పట్టొచ్చు. సమాజానికి ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఒక మార్గం లభించవచ్చు అనే ఉద్దేశంతో మన పూర్వాచార్యులు చాలా విశేష పరిశ్రమతో, తపస్సుతో ఈ ఉపనిషత్తుల అర్థాన్ని క్రోడీకరిస్తూ, సమన్వయిస్తూ భాష్యాలు రచించారు, వృత్తి అనేవి రచించారు. దాంట్లో టంక, ద్రమిడ, బోధాయన ఇలాంటి వృత్తులు ఉండే ఒక కాలంలో. ఆ వృత్తుల ఆధారంగానే భాష్యాలు వచ్చాయి. సో అలా వృత్తులు అంటే వృత్తి గ్రంథాలు లేదా భాష్య గ్రంథాలు, మళ్ళీ వాటికి వ్యాఖ్యానాలు, ఇలా విస్తరించింది మన వేదాంత వాంగ్మయం. సో ఉపనిషత్తుల్లో మనకు పరస్పర విరుద్ధంగా కనపడే ఆలోచనలు కనిపిస్తాయి, పరస్పర విరుద్ధం అనిపిస్తాయి. అంటే ఒక చోట బ్రహ్మ సగుణం అనిపిస్తుంది, సర్వగంధ, సర్వరస, సర్వకామ అని ఒక చోట కనిపిస్తుంది. మరొక చోట అగంధం, అరూపం అని కనిపిస్తుంది. అట్లా సగుణ బోధక శృతులున్నాయి, నిర్గుణ బోధక శృతులున్నాయి. జ్ఞానమే పరమం అనే చెప్పే వాక్యాలున్నాయి, భక్తి పరమం అనే చెప్పే వాక్యాలున్నాయి. జీవుడు అనేది నిజమే అని చెప్పే వాక్యాలున్నాయి, కాదు ఇది కేవలం పరమాత్మ అంశ అని బోధించే వాక్యాలున్నాయి. అట్లాగే జగత్తు సత్యమని చెప్పే వాక్యాలు కనిపిస్తున్నాయి, మిథ్య అని చెప్పే వాక్యాలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా పరస్పర విరుద్ధం కదా ఇదంతా అని సామాన్య ప్రజ్ఞ గలవాళ్ళకి ఒక తాత్పర్యం అంటూ బుద్ధిలో ప్రవేశించదు. కాబట్టి వాళ్ళు భ్రాంతులు అవుతారు, సందేహంలో ఉంటారు. సందేహము, భ్రమ ఈ రెండు మనల్ని పరతత్వం వరకు తీసుకెళ్ళవు. కాబట్టి ఈ సందేహాన్ని తొలగించాలి, భ్రమను తొలగించాలి అనే ఉద్దేశంతో వీటికి భాష్యాది గ్రంథాలు వచ్చి ఆయా సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లోని పరస్పర విరుద్ధంగా కనపడే ఈ ఆలోచనలన్నిటినీ, సిద్ధాంతాలన్నిటినీ సమన్వయిస్తూ బ్రహ్మనే పరమతత్వము, ఇది మనం ఈ రకంగా అన్వయించుకోవాలని చెప్పేట్టుగా బ్రహ్మసూత్రాలు అనే
ఆ, సూత్ర గ్రంథం ఒకటి ఏర్పడింది. ఇది బాదరాయణ మహర్షి రచించినట్టుగా సంప్రదాయం. ఆయన వ్యాస మహర్షి అని కూడా సంప్రదాయంలో చెప్తారు. ఈ బాదరాయణ మహర్షి తాను చాలా గొప్ప శాస్త్రవేత్త కాబట్టి, ఆయనకు తెలియని శాస్త్రం అంటూ లేదు కాబట్టి, ఆ శాస్త్ర రహస్యాలన్నిటినీ ఆకలింపు చేసుకొని ఉపనిషత్తుల సారాన్ని వాటి నిష్కర్షగా బ్రహ్మసూత్రాలనే గ్రంథంలో ఆయన నిక్షేపం చేసి మనకు అందించారు. ఇవి బ్రహ్మసూత్రాలు. ఇది ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క విధంగా, అంటే ఎన్ని అధ్యాయాలు అంటే అన్ని సంప్రదాయాల ప్రకారం 4 అధ్యాయాలు. కానీ మరి ఎన్ని అధికరణాలు అంటే తక్కువలో తక్కువ అధికరణాలు నింబార్క సంప్రదాయం, చాలా ఎక్కువ సంఖ్యలో అధికరణాలు మధ్వ సంప్రదాయం. అంటే దగ్గర దగ్గర 220 వరకు మధ్వ సంప్రదాయంలో అధికరణాలు, కానీ 121 వరకు నింబార్క సంప్రదాయంలో. ఎందుకు అంటే సూత్రాల్ని జోడించడం లేదా వాటిని విభజించడం, ఈ రకంగా సూత్రాలను యోగ విభాగంతో ఎలా గ్రహిస్తారనే దాన్ని బట్టి వాళ్లకు ఆ సంఖ్య ఏర్పడుతుంది. ఇలా అధికరణ సంఖ్య వేరువేరు, సూత్రాల సంఖ్య వేరువేరు, పాదాల సంఖ్య మాత్రం ఒకటే, అధ్యాయాల సంఖ్య మాత్రం ఒకటే. ఈ రకంగా మనకు బ్రహ్మసూత్ర గ్రంథం ఏర్పడింది. అయితే ఈ బ్రహ్మసూత్రాలు చెప్పినట్టుగా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, ఇవి ఉపనిషత్తుల తాత్పర్యాన్ని క్రోడీకరించి మనకు సూత్ర రూపంలో చెప్పే గ్రంథం కదా. మరి సూత్ర రూపం కాబట్టి, సూత్రం అంటే అల్పాక్షరం కాబట్టి వాళ్ళు అంటారు అసందిగ్ధం అని, కానీ మనకైతే అన్ని సందేహాలే. అసలు ఆ సూత్రంలో ఈ అర్థం ఎలా వస్తుంది, ఆ సూత్రం ఆ అర్థాన్ని ఎలా అందజేస్తుంది అని తెలుసుకోవడం ఒక పెద్ద తపస్సు. అది ఏదో మనకు వ్యాఖ్యానాలు భాష్యాలు ఉన్నాయి కాబట్టి నెట్టుకొస్తున్నాము, మనకు అర్థమవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ సూత్రాలు భాష్యం వ్యాఖ్యానం అనువాదం ఏది లేకుండా అర్థం కావు. అసలు ఆ అర్థం ఎలా ఉంది తెలియదు. కాబట్టి బ్రహ్మసూత్రాల్ని సరిగ్గా తెలుసుకొని మళ్ళీ 555 శంకర సంప్రదాయంలో 555 సూత్రాలను 191 అధికరణాలను సరిగ్గా అన్వయించుకొని శాంతమైపోయి పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేవాళ్ళు చాలా తక్కువ. మరి సాధారణంగా కోట్ల కొద్దీ ప్రజలు ఉపనిషత్తుల్ని చదవలేరు, బ్రహ్మసూత్రాల్ని చదివినా అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్నా అన్వయించలేరు. కాబట్టి కోట్ల కొద్ది ప్రజానీకానికి ఉపయోగపడే వేదాంతం అందచేయడం ఎలా అని వ్యాస మహర్షి తపించి మహాభారతం అనే గ్రంథంలో భీష్మ పర్వంలో భగవద్గీత అనే ఒక గీతా గ్రంథాన్ని మనకు అందించారని. ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు అనే యోగ శాస్త్రే బ్రహ్మ విద్యాయాం శ్రీకృష్ణార్జున సంవాదే అని మనం అంటాం. సో ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్లో ఉన్నదే భగవద్గీత రూపంలో మనకు సరళం చేయబడి ఇచ్చినట్టుగా మనం గ్రహించాలి. వ్యాస మహర్షి ఆ ఉపనిషత్తులు ఎంతో మంది ఋషుల అనుభవాలు, వాటిని క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు వచ్చాయి. కానీ ఆ బ్రహ్మసూత్రాలు కూడా మన అనుష్ఠానానికి సాక్షాత్తుగా ఉపయోగపడవు, చాలా పరిశ్రమించాలి. మరి సులువుగా మన అందరికీ వేదాంతం అర్థం అవ్వాలి, జీవితంలో వేదాంతాన్ని అన్వయించుకోవాలి. ఎలా అంటే భగవద్గీత అని మనకు ఒక అద్భుతమైన అమృత రూపమైన గ్రంథం వచ్చింది. సో భగవద్గీతలో శంకరాచార్యుల సంప్రదాయంలో 700, కాశ్మీర సంప్రదాయంలో 720 వరకు కూడా భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 అంటే 700 వాక్యాలు, 700 శ్లోకాలు, వాటి ద్వారా మనకు జగత్తు స్వరూపం, జీవుడి స్వరూపం, బ్రహ్మస్వరూపం, ఈశ్వర స్వరూపం, దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి మన జీవితంలో సాధన క్రమం ఎలా ఉండాలి, మనం మన శరీరాన్ని, మనస్సును, అహంకారాన్ని, బుద్ధిని ఎలా ఒక గాడిన పడేసి ఒక త్రోవలో వేసి ఒక పరతత్వం వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. సంప్రదాయంలో ముందు అంటే శంకర భగవత్పాదుల కంటే ముందు వృత్తి గ్రంథాలు ఉన్నాయి, బోధాయన వృత్తి అట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఆయన చదివారు కూడా. అందుకనే శంకరాచార్యుల
బ్రహ్మసూత్ర భాష్యంలో వృత్తికార మతం అని కూడా కనిపిస్తుంది. తత్తు సమన్వయాత్ అనే సూత్ర భాష్యంలో వృత్తికార మతం అని. సో ఇది మనకు శ్రీభాష్యంలో కూడా, అంటే రామానుజాచార్యుల వారి శ్రీభాష్యంలో కూడా వృత్తికార మతం కనిపిస్తుంది. ఆయన వృత్తికార మతాన్ని స్వీకరిస్తారు, శంకరాచార్యుల వారు స్వీకరించరు. ఇది తేడా. కాబట్టి ఇద్దరి సంప్రదాయం వేరు వేరు అని మనం అనుకుంటాం. ఇలాంటి ఒక వృత్తి సాహిత్యం ముందు ఉన్నప్పటికీ కూడా దాని తాత్పర్యం, అంటే వృత్తికారుల మతం సమగ్రం కాదు, ఇది వేదాంతం కాదు అని భావించి గోవింద భగవత్పాద శిష్యులు, గోవింద భగవత్పాదుల శిష్యులు శంకర భగవత్పాదులు స్వతంత్రంగా ఈ ఉపనిషత్తుల పురాణాల ఇతిహాసాల సమన్వయం చేస్తూ భాష్యాన్ని రచించారు. భాష్యం అనే వాంగ్మయంలో మొట్టమొదటి భాష్యం అంటే వేదాంతంలో శంకరాచార్యుల వారిది. కానీ అంతకు ముందే మనకు వ్యాకరణ మహాభాష్యం ఉంది. తర్వాత దాదాపు ఆ దగ్గరి కాలంలోనే ఒక శాబర భాష్యం ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు తమ బ్రహ్మసూత్ర భాష్యం లేదా ప్రస్థానత్రయ భాష్యం రచించడానికి ముందే భాష్యం అనే ఒక సంప్రదాయం ఉంది. భాష్యానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. కాబట్టి వారికి ఒక ఆదర్శంగా అటు పతంజలి మహాభాష్యం, ఇటు శాబర భాష్యం, ఇట్లాంటి భాష్యాలు ఉన్నాయి. ఇంకెందుకు మన న్యాయ భాష్యం ఇట్లాంటివి కూడా వచ్చాయి. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం ఒకవేళ 8-9వ శతకం శంకరాచార్యుల వారిది అనుకుంటే అంతకు ముందే చాలా భాష్యాలు వచ్చాయి. కానీ సనాతన సంప్రదాయంలో శంకరాచార్యుల వారి కాలం ఈ కాలం కాదు, వారు క్రీస్తుకు పూర్వమే అని కూడా ఒక వాదం ఉంది. కానీ చాలా వరకు అంగీకరించింది ఏంటంటే 8వ-9వ శతకం వారు అని. ఈ రకమైన ఒక వాంగ్మయానికి, అంటే భాష్యము అనే వాంగ్మయం వేదాంతంలో ఏర్పడడానికి మొదటి వారు శంకర భగవత్పాదులని, వారు చెప్పినది వేదాంత సంప్రదాయం కేవలాద్వైతమని ఇది మనకు ఇతిహాసంలో దొరుకుతుంది. ఆ తరువాత అంటే శంకరాచార్యుల వారి కాలంలో కొంతమంది వేదాంతులు ఉండేవారు. శంకరాచార్యుల తర్వాత కొద్ది కాలంలోనే మరికొంతమంది వచ్చారు. ఇప్పుడు యాదవ ప్రకాశులు, భాస్కరాచార్యులు వీళ్ళందరూ ఉండేవారు. భర్తృ ప్రపంచ వీళ్ళందరూ భేదాభేదవాదాన్ని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. స్వాభావిక భేదాభేదవాదం అంటాం, అది యాదవ ప్రకాశుల వాదం అని వారు ఉన్నారు. విష్ణుస్వామి సంప్రదాయం వల్లభాచార్యుల కాలంలో ఒకటి వచ్చింది, అది వల్లభాచార్యుల వారు స్వీకరించారని ఒక మతం. అట్లా ఈ శంకరాచార్యుల వారు ఆ తర్వాత కొద్దిగాలానికి మరికొంతమంది ఆచార్యులు, వారు కొంతమంది శంకరాచార్యుల వారిని అంగీకరించలేదు, స్వతంత్రంగా చెప్పారు. ఆ తర్వాత భగవద్ రామానుజులు, ఆ తర్వాత ఈ నింబార్క, మధ్వ, వల్లభ, కృష్ణ చైతన్య. ఎందుకంటే వల్లభాచార్యులు వారు కృష్ణ చైతన్యులు సమకాలికులు, వారిద్దరూ మధురలో కలిసినట్టుగా ఇతిహాసం. ఆ తర్వాత మనకు ఈ విజ్ఞాన భిక్షు రాసిన భాష్యం కనిపిస్తుంది, అంటే శాక్తం. ఇలాంటి భాష్యాలన్నీ ఏర్పడుతూ వచ్చాయి. సో ఇది భాష్య సంప్రదాయం అన్నమాట. ఇలా ఈ భాష్యాలు వేటి మీద వచ్చాయి? భాష్యం అంటే ఒక రకమైన పెద్ద వ్యాఖ్యానం, విస్తృత వ్యాఖ్యానమే. ఇది సూత్రాల్ని గ్రహించి సూత్రంలోని పదాలను తీసుకొని చాలా జాగ్రత్తగా వాటిని వివరిస్తూ దీని విషయంలో ఇతరుల మతాన్ని చూపించి అది ఎందుకు సరికాదో మనకు చెప్పి సిద్ధాంతాన్ని చెప్పేది భాష్యం. ఒక్క నింబార్క భాష్యం ఇందుకు విలక్షణం ఏంటంటే, నింబార్క భాష్యంలో పూర్వపక్షాలు చూపించి వాటిని ఖండించడం అనేది లేదు. తన మతాన్ని, తన అభిప్రాయం చెబుతూ వెళ్ళిపోయారు. కాబట్టి చాలా సంక్షిప్తమైన భాష్యం అది. సో ఇలా భాష్య గ్రంథాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఉపనిషత్తులు, వాటిని వివరించడానికి బ్రహ్మసూత్రాలు, దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి భగవద్గీత అని మూడు, ఈ మూడు వేదాంతం అని, ఈ మూడు ప్రస్థాన త్రయం అని పిలువబడతాయి. అంటే మనం వేదాంతం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ప్రస్థాన త్రయం అనంటే శృతి ప్రస్థానం అంటే ఉపనిషత్తులు, స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీత, యుక్తి ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రాలు. శృతి, స్మృతి,
యుక్తి, ఇలా 3 ప్రస్థానాలు. అంటే ఈ మార్గాల్లో మనకు పరతత్వాన్ని చూపించే గ్రంథాలు. శృతి అనేది నిరపేక్షో రవశ్రుతి అని మీమాంసా శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం సాధారణంగా లోకంలో ఆయా వాక్యాల ప్రామాణికతను తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే ఇంకొక ప్రమాణాన్ని ఆశ్రయిస్తాం. ఎవరైనా మనకి ఏదైనా చెప్తే దాన్ని మళ్ళీ మనం వేరొక దాని ద్వారా నిర్ధారించుకుంటాం. కానీ శృతి అనేది వేరొక ప్రమాణం మీద ఆధారపడదు. ప్రత్యక్షం గాని అనుమానం గాని శృతి కంటే బలమైనవి కావు అని భావించి శృతి పరమ ప్రమాణం అని చెప్పేది. కాబట్టి మనకు శృతి రూపంలో ఉపనిషత్తులు, కాబట్టి ఇది శృతి ప్రస్థానం. దీనికి ఇంకొక వేరొక ప్రమాణం అనే బలం అవసరం లేదు. రెండవది స్మృతి ప్రస్థానం. అంటే శృతుల్లో చెప్పిన విషయాలని గ్రహించి విశదీకరిస్తూ కొన్ని యుక్తులను జోడించి మనకు తెలియజేసే గ్రంథాలు, అది స్మృతి ప్రస్థానం. వేదాంతంలో స్మృతి ప్రస్థానం అని భగవద్గీత, మహాభారతంలోని భగవద్గీత స్మృతి అని అంటారు. అందుకనే బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల స్మృతేశ్చ అపిచ స్మర్యతే ప్రత్యక్షానుమానాభ్యాం అని వచ్చిన చోటల్లా స్మృతి అనంటే శంకరాచార్య భాష్యంలో భగవద్గీత శ్లోకాన్నే ఆయన ఉదాహరించారు. కాబట్టి మన సంప్రదాయంలో స్మృతి అంటే భగవద్గీత శ్లోకమే, దాన్ని ప్రమాణంగా చూపించడమే. ఇది స్మృతి ప్రస్థానం. ఇక మూడవది యుక్తి ప్రస్థానం. అంటే ఏంటి అంటే మనిషి ప్రతివాడు ఎంతో కొంత బుద్ధి కలిగిన వాడే. దాన్ని ఎంత వాడతాడు అనేది వాడి వాడి శక్తిని బట్టి ఉంటుంది. కానీ ప్రతి మనిషికి తెలివి అనేది ఒకటి ఉంది. ఇది సర్వ వ్యవహార హేతుర్బుద్ధి జ్ఞానం అని అంటాం. దాన్ని న్యాయసూత్రంలో బుద్ధిర్ ఉపలబ్ధిర్ జ్ఞానమి త్యనర్థాంతరం అని ఒక సూత్రంలో చెప్పారు కూడా. ఇది బుద్ధి, ఇది తెలివి, తెలియడం అని మనందరికీ తెలుసు. కానీ ఏది తెలియాలో అది తెలియదు. కొంతమందికే తెలుసు, మిగతా వాళ్ళకి అనవసరమైనది కూడా బాగా తెలుసు. కాబట్టి తెలియడం అనేది అందరిలో ఉన్నా కూడా దీనికి ఒక దిశానిర్దేశం లేకపోవడం వల్ల ఇది బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అని భగవద్గీతలో చెప్పినట్టుగా మన బుద్ధులన్నీ పెడదారులు పట్టడం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, తెలుసుకోవడం, దాని ద్వారా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం, ఇది జరుగుతుండడం వల్ల ఈ బుద్ధికి ఒక క్రమాన్ని నిర్దేశించడం యుక్తి, ఉపపత్తి. ఇలా బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల నేతరోనుపపత్తేహే అని, సర్వధర్మోపపత్తేశ్చ అని సూత్రాల్లో ఉపపత్తి అనుపపత్తి అని చూపించారు. ఇక్కడ యుక్తి అవసరం. అలా యుక్తుల్ని జోడిస్తూ ఒక గ్రంథం బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఇది యుక్తి ప్రస్థానం. సో ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, భగవద్గీత స్మృతి ప్రస్థానం, బ్రహ్మసూత్రాలు యుక్తి ప్రస్థానం. ఈ మూడు కలిసి ప్రస్థాన త్రయం. త్రయం అంటే మూడు, ప్రస్థాన త్రయం అంటే 3 రకాల ప్రస్థానాలు. ఇది వేదాంతం. ఈ 3 సరిగ్గా చదివి అన్వయించుకొని జీవితంలో అనుభవంలోకి తీసుకురాగలిగితే వాడు కృతార్థుడు, వాడి జన్మ కృతార్థం అని మన ఆచార్యుల సంప్రదాయం. ఇవి ఈ 3 ప్రస్థానాలు కూడా సరిగ్గా అర్థం కాక ఇంకా సందేహాలుండి ఇంకా సరళమవుతే బాగుండు అని అనిపించినప్పుడు ప్రకరణ గ్రంథాలు వస్తాయి. ప్రకరణ గ్రంథాలు పరిచయంగా ఇంత ఏదో వేదాంత సారం, సాంఖ్యకారిక, తర్క సంగ్రహం, అర్థ సంగ్రహం, ఇట్లా ప్రకరణ గ్రంథాలు ఏం చేస్తాయంటే ఎక్కువ వాద వివాదాల జోలికి వెళ్లకుండా ఏదో కొంత ఆ శాస్త్ర విషయాన్ని మనకు బోధిస్తాయి. అట్లా ఎన్నో గ్రంథాలు మనకి ఏర్పడ్డాయి. ఈ విధంగా ఒక వేదాంత సంప్రదాయం, దాంట్లో ఇది ముఖ్యంగా ప్రస్థానత్రయం. వీటి మీద ఆధారపడి వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు ఇవన్నీ వస్తే అదంతా కూడా వేదాంత వాంగ్మయమే. దాంట్లో నిజానికి ఉపనిషత్తులని సరిగ్గా తెలియకుండా బ్రహ్మసూత్రాలని తెలియడం కష్టం. బ్రహ్మసూత్రాల్లో ప్రతి సూత్రంలో వారు వివేచించేది
బ్రహ్మ అయినప్పటికీ కూడా శృతి వాక్యం అంటే ఉపనిషత్తు వాక్యాన్ని తీసుకుని విచారించడం, ఒక్కొక్క చోట దానికి ప్రమాణంగా స్మృతి వాక్యాన్ని అంటే భగవద్గీత వాక్యాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి నిజానికి సంప్రదాయంలో ఉపనిషత్తులు, భగవద్గీత అనే రెండు సరిగ్గా చదివిన తర్వాత బ్రహ్మసూత్రాల్ని చదివితే ఇంకా బాగా బోధపడుతుంది. కానీ గురువు, ఆచార్యులు కొంత స్వయంగా అన్వయించుకొని సరిగ్గా చెప్పగలిగితే ఎవరికేం కష్టం కాదు. మీకు కూడా ఇదేం పెద్ద కష్టం కాదు తెలుసుకోవడం. ఎందుకంటే మనం కలిసి చదువుతున్నాం కాబట్టి ఆయా సందర్భాల్లో ఏది ఉపనిషత్ వాక్యము, ఏది భగవద్గీత వాక్యం అనేది భాష్యం ముందుంచుకొని భాష్యం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఈ పరిచయాత్మకమైన ఈ క్లాస్ అనుకుందాం లేదా గోష్ఠి అనుకుందాం. సో ఇది ఇక్కడ మనం ఆపుకుందాం. మీరు ప్రతి ఆదివారం పొద్దున కొంత టైం కేటాయిస్తే మనం ఏదో కొంత ఉపయోగపడే విషయాన్ని కొంచెం మననం చేసుకోవచ్చు. దాని ద్వారా తెలిసింది బలపడుతుంది, తెలియంది తెలుస్తుంది, కొంత అనుభవంలోకి రావచ్చు అనే ఒక స్వార్థంతో ఈ ప్రయత్నం మొదలు పెట్టడం అయింది. దీన్ని మీరందరూ సో ఇదండి ఇవాళకి ఇంత. మీరు సంస్కృత అకాడమీలోది ఒక బ్రహ్మతత్వ ప్రకాశిక అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చాలా సరళంగా మనకు శంకర భాష్యాన్ని క్రోడీకరించి చెప్తుంది. ఆ పుస్తకం మీరు ముందుంచుకుంటే మంచిది. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బ్రహ్మసూత్ర గ్రంథం ఉంటే మంచిదే. అంటే రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత హిందీలో ఉంది, సంస్కృతంలో ఉంది. కాకపోతే ఒక నివేదన ఏంటంటే, ఏదో మన వాళ్ళు అడిగారు కాబట్టి తెలుగులో నేను చెప్పాల్సి వస్తుంది. దీంట్లో కొంతమంది కోకిల గారు కనిపిస్తున్నారు. సో క్షమించాలి, నేను సంస్కృతంలో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పట్లేదు. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది తెలుగు. ఎవరో శారద మేడము గోపాలన్ మేడం అడిగారు మీరు సంస్కృతంలో చెప్పరా అని. సో కొద్దిగా క్షమించాలి ఈసారి. చాలా కష్టం అవుతుంది బహుశా. అంటే పీపుల్ మే నో, సమ్ పీపుల్ మే నాట్ నో. అంటే మన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది మన వాళ్ళు తెలుగులో వినాలని, అంటే మాతృభాషలో వింటే అది శారదా గోపాలన్ మేడం పాపం తెలియదు తెలుగు, బట్ షీ ఈస్ ఈగర్ టు అటెండ్ అండ్ అండర్స్టాండ్ దిస్ వేదాంత. But very unfortunately will be continuing in Telugu only.
బికాస్ దిస్ ఇస్ వెరీ సారీ టు సే మెంట్ ఫర్ తెలుగు పీపుల్. సో ఇది కొంచెం మీరు సహకరించాలి, కోఆపరేట్ చేయాలని. సో మీరందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. చాలా ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలండి. అనేక ధన్యవాదాలండి.